బ్రేకింగ్ న్యూస్ సికింద్రాబాద్ బోయిన్పల్లి మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. స్కూల్ ప్రమాదకర స్థితిలో నడుస్తోంది. స్కూల్ ఫస్ట్ ఫ్లోర్ లో పెద్ద సంఖ్యలో రియాక్టర్లను గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్ఫోటేటర్ రమేష్ వైట్ల లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ప్రస్తుతం అక్కడ అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంకా స్కూల్ భవనంలో ఏమేం గుర్తించారు? అదైతే స్కూల్లో డ్రగ్స్ అయితే మత్తుమంది తయారు ఇప్పుడు ఒక సంచలనం సృష్టిస్తుందని చెప్తుంది. ఎందుకంటే విద్యార్థులు ఒక పక్క ఉండగానే మరో పక్కన రియాక్టర్లు పెట్టేసి ఏకంగా మత్తుమంది తయారు చేస్తున్నారు. అయితే తయారు చేసిన మత్తుమందిని హైదరాబాద్తో పాటు మహబూబ్నగర్లో సప్లై చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే రాత్రి వరకు కొనసాగిన సోదాలో పెద్ద ఎత్తున అల్ఫోజల్ సీజ్ చేశారు. తర్వాత రెడీ టు యూజ్ ఉన్న అల్ఫోజల్ కూడా పట్టుకోవడం జరిగింది. దీని సమయం ప్రస్తుతానికి ఎస్పీ మంత్రులు ఉన్నారు. సార్ చెప్పండి, ఆ స్కూల్లో నిజంగా మీకు ఎలా అనుమానం వచ్చింది? అక్కడ వరకు అందులో డ్రగ్స్ తయారు చేస్తున్న మీకు ఎలా పట్టుకున్నారు? ఇది మాకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. కొంతకాలంగా ఇక్కడి నుంచి ఏదైతే మహబూబ్నగర్ జిల్లాకు బాగా సప్లై అవుతుందని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద నిఘా పెట్టడం ద్వారా మేము ఇది కనుక్కోవడం జరిగింది. యాక్చువల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ దాన్ని ఎవరు కూడా రివీల్ చేయరు. దాన్ని మాకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది దాని గురించి లాస్ట్ 1 month నుంచి. చూస్తే ప్రకాష్ గౌడ్ చూసినట్లయితే పెద్ద ఎత్తున ఇక్కడ అల్ఫోజల్ తయారు చేసి సప్లై చేస్తున్నా చెప్తున్నారు. నిజంగా మీరు ఎంత సీజ్ చేశారు? మీరు చూసినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? యాక్చువల్గా ఇది మీరు చూసారు, అది స్కూల్లో మేధా స్కూల్ అని ఓల్డ్ బోయిన్పల్లిలో పైన లాస్ట్ పై ఫ్లోర్లో ఒక హాఫ్ పార్ట్ తీసుకొని ఆ పార్ట్లోకి ఏం క్లాసెస్ రన్ చేయరు. అది మొత్తం వదిలేసి దాంట్లో హీటర్స్ కానీ ఎవాపరేటర్స్ కానీ మిక్సర్స్ కానీ ఇవన్నీ తర్వాత సాల్వెంట్స్ కానీ అన్నీ అందులో పెట్టుకొని స్కూల్ టైం తర్వాత దాన్ని స్టార్ట్ చేస్తున్నారు, ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తున్నారు. స్కూల్ టైం తర్వాత ఇతనితో పాటు ఇద్దరు మురళి సాయి అని ఉదయ్ సాయి అని ఇద్దరు అసిస్టెంట్లను పెట్టుకొని ఆ అసిస్టెంట్లతోని 4 స్టేజెస్లో తయారు చేస్తున్నారు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. స్టేజ్ 4 వచ్చేసరికి అల్ఫ్రాజోలంలో ఆల్మోస్ట్ అల్ఫ్రాజోలంకి దగ్గరలో తయారైన ఒక డ్రగ్ తయారు కాగానే దాన్ని సప్లై చేయడం జరుగుతుంది. నిన్న మేము రైడ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 రెడీగా ఉన్నాయి. స్టేజ్ 4ని తీసుకుపోయి సర్క్యులేట్ చేయడానికి అంటే మార్కెట్లో సేల్ చేయడానికి తీసుకుపోతుండగా మేము పట్టుకోవడం జరిగింది. దీంట్లో మాకు 3.5 kgs స్టేజ్ 4 డ్రగ్ దొరికింది, అంటే ఫైనల్ ప్రిపేర్ అయిన డ్రగ్. అదేవిధంగా 4.3 kgs ఆఫ్ ప్రాసెసింగ్ డ్రగ్ దొరికింది. అంతే కెమికల్స్ అక్కడున్న వీళ్ళు సాల్వెంట్స్ కానీ కెమికల్స్ కానీ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 21 lakhs క్యాష్ కూడా ఉంది. అమ్మిన క్యాష్ అక్కడే పెట్టుకున్నాడు పక్కనే ఒక బాక్స్లో, అది కూడా దొరికింది. చూస్తే అక్కడ పక్కనే పిల్లలు ఉన్నారు, ఇటు పక్కన ఇతను టీచర్గా పనిచేస్తున్నాడు. నిజంగా వీళ్ళకు తెలియదా, లేకుంటే తల్లిదండ్రులు ఎప్పుడు గుర్తించలేదా? పిల్లలకి అప్పుడు అనుమానం రాలేదా? అంటే జనరల్గా ఆ పిల్లల్ని ఆ పై క్లాసుల వరకు రానియలే, పై ఫ్లోర్ వరకు రానియకుండా మేనేజ్ చేశాడు. కింద ఫ్లోర్లలోనే మొత్తము, అంటే దాంట్లో కొన్ని క్లాస్ రూమ్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి. ఆ గ్రౌండ్ ఫ్లోర్లో కొన్ని క్లాస్ రూమ్స్ కొన్ని తక్కువ స్ట్రెంగ్త్ కూడా తక్కువ ఉండటంతో కొద్దిగా మేనేజ్ చేయగలిగాడు. స్ట్రెంగ్త్ మీద పెద్ద ఫోకస్ చేయకుండా దీని మీద ప్రిపరేషన్స్ దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. చూస్తే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ముందే 2 క్లాసులు పెట్టాడు, అక్కడే కూడా ట్యూషన్ కూడా చెప్తుంటాడు. అక్కడ పిల్లలు వస్తుంటారు కదా. యాక్చువల్గా అదేంటంటే స్టేజ్ 4లో ఈయన ఏం చేశాడంటే అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే థర్డ్ స్టేజ్ 2 కానీ కెమికల్ అది యాడ్ చేయకుండా, అది యాడ్ చేస్తే బాగా వాసన వచ్చేది. చుట్టుపక్కల కూడా అది మొత్తం జనాల ఆవాసనలో ఉంది కాబట్టి చుట్టుపక్కల ఏ కెమికల్ స్మెల్ రాకుండా జాగ్రత్త పడ్డాడు. అంటే కొద్దిగా డైల్యూటెడ్ స్టేజ్ ఆఫ్ అల్ఫ్రాజోలం ఇచ్చాడు, అంటే దానికన్నా కాన్సన్ట్రేషన్ కొద్దిగా తక్కువ ఉంటుంది, ఎక్కువ వాసన రాకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. అందులో ఈ ప్రాసెసింగ్ అంతా ఎక్కడ శబ్దం రాదు. లోపల ఇద్దరు చేస్తున్నా కూడా పక్కన ఉండని ఎదురుగా క్లాస్ వాళ్ళు ఉండని ఎక్కడ కూడా శబ్దం రాకుండా మేనేజ్ చేశాడు. చూస్తే అతను తీసుకెళ్లి ఎక్కడ ఎవరు సప్లై చేస్తుంటాడు, లేకుంటే మీకు ఇంతవరకు సమాచారం రాలేదా? లేకుంటే ఇతను ఇంత ఎక్స్పర్ట్గా ఎలా తయారయ్యాడు? యాక్చువల్గా ఇతను వీళ్లకు కళ్ళు మామూలాలు ఉన్నాయి ఊళ్ళో, వాళ్ళ వనపర్తి దగ్గర వాళ్ళ ఊరు. వీళ్లకు పోయిన దసరాకి కళ్ళు ఇది వచ్చింది లైసెన్స్ దీనికి సంబంధించి. అయితే కళ్ళు మామూలాలన్నీ తీసుకున్న తర్వాత వీళ్ళు దాన్ని అల్ఫ్రాజోలం జనరల్గా కలుపుతారు, దీన్ని బయట నుంచి కొంటే ఎక్కువ కాస్ట్లీ అవుతుందని చెప్పేసి ఒక 2 lakhsకి ఒకరి దగ్గర దీనికి సంబంధించిన ఒక ఫార్ములాను తీసుకొని దాన్ని కంటిన్యూగా 2-3 months దాన్ని చేసుకుంటూ వెళ్ళిన సందర్భంలో ఒక స్టేజ్లో కొంతవరకు సక్సీడ్ అయినాడు అల్ఫ్రాజోలం తయారు చేయడంలో. అదే నిదానంగా ప్రాసెసింగ్ చేసుకుంటూ దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోయినాడు ఆల్మోస్ట్.
ఈరోజు చూస్తే ఆల్మోస్ట్ ప్రాసెస్డ్ అల్ఫ్రాజోలం వచ్చేసింది. ఒకవైపు టీచర్గా ఉన్నాడు, విద్యార్థులకు పాఠాలు చెప్తున్నాడు, ఒకవైపు ఇల్లీగల్ పని చేస్తున్నాడు. దీన్ని ఎట్లా మీరు అడిగినప్పుడు అతను ఏం చెప్పాడు? దీంట్లో ఒకటే అండి, స్కూల్ ఒకటి రన్ చేసి పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి డబ్బు సంపాదించడం అనేది చాలా కష్టమైన పని. ఇందులో ఈజీ మనీ ఉంది. ఒక కేజీ వచ్చేసి 5 నుంచి 7 లక్షల రూపాయలు మార్కెట్లో విక్రయం చేస్తారు. 5 నుంచి 7 లక్షల రూపాయలు సంపాదించడం అంటే చాలా పెద్ద టాస్క్. అందులో ఈజీగా 3-4 డేస్కు ఒక బ్యాచ్ తీస్తున్నాడు ఇందులో. సో చాలా డబ్బు వస్తుంది. డబ్బు కోసం ఇది చేసినట్టు, డబ్బు కోసమే అతను. మేము చూస్తే ఇంకొంచెం పూర్తి వివరాలు రాలేదు. కొంత ప్రాపర్టీస్ కూడా దీని ద్వారా కొన్నట్టు మాకు కొన్ని రికార్డ్స్ దొరికినాయి. దాన్ని వెరిఫై చేస్తున్నాం. సరే, ఒకవేళ హైదరాబాద్లో చేస్తున్నాడా, మహబూబ్నగర్లో చేస్తున్నాడా, లేకపోతే బయట ప్రాంతాలకైనా పంపుతున్నాడా? లేదు, ఇది హైదరాబాద్లో చేసి మహబూబ్నగర్లో వీళ్ళకి తెలిసిన ఏరియాలు కళ్ళు డిపోలలో దాన్ని సప్లై చేస్తున్నాడు. బయటకి ఇంకెక్కడ పంపినట్టు మాకేమీ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఎంతకాలం చేస్తున్నాడు? ఇది ఒక ఆల్మోస్ట్ 10 months నుంచి అండి. పోయిన దసరాకి వీళ్ళకి ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి, పోయిన దసరా నుంచి స్టార్ట్ చేసి ఒక 2-3 monthsలో దీనికి ఒక స్టేజ్కి వచ్చేసింది. అక్కడి నుంచి చేస్తున్నట్టు తెలిసింది. మేము అతని ఫోన్స్ అవి చూసినప్పుడు దాదాపు 3-4 months నుంచి ఆల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఎవరెవరికి ఇచ్చారు, ఏం సంగతి, మనీ ట్రాన్సాక్షన్ ఎట్లయింది, ఎవ్రీ డీటెయిల్ అందులో వచ్చేసింది. కాబట్టి డెఫినెట్గా 10 months నుంచి అయితే చేస్తున్నాడు. స్కూల్ తీసుకోకముందు అతను ఏం చేసేవాడు? అంటే మన ఇలాంటి కెమికల్స్ దాంట్లో పనిచేశాడా, లేకుంటే ఇంత పర్ఫెక్ట్ ఎట్లా తయారయ్యాడు? స్కూల్ తీసుకోకముందు, ఇక్కడికి వచ్చినాక స్కూల్ తీసుకున్నాడు. అంతకన్నా ముందు బీటెక్ 3rd year డిస్కంటిన్యూడ్. ఏం పెద్ద కెమికల్ బ్యాక్గ్రౌండ్ కానీ కెమికల్ ఇంజనీరింగ్ చేసింది కానీ అటువంటిది ఏం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా స్కూల్లో మ్యాథ్స్ ఫిజిక్స్ చెప్తూనే ఉన్నాడు. ఆ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఎప్పుడైతే తక్కువ ధరలో ఇది అల్ఫ్రాజోలం అనేది ఎట్లా తయారు చేయాలో తనకు ఒక ఐడియా కోసం చూసి ఎప్పుడైతే దీనికి సంబంధించిన ఫార్ములాని తీసుకున్నాడో అక్కడి నుంచే ఇతని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది. లైఫ్ డేంజర్ ఉంటుంది ఇలాంటి కెమికల్ అన్న దాని మీద, దానికి ఇబ్బంది ఉండదా? చాలా మంది ఏమనుకుంటారంటే మేము చేసేది ఎవరు చూడరు, ఇది దొరకరని అనుకొని స్టార్ట్ చేస్తారు. ఎవరైనా అందరికీ తెలుసు, దొరికినంత వరకు, దొరికిన తర్వాత దాన్ని వేరే రకంగా చేస్తుంటారు. ప్రతి ఒక్క నేరస్తుడు ఇదే చేస్తాడు. మేము ఎవరికి దొరకం అనుకుంటారు, కానీ ఏదో ఒక రకంగా అది వస్తూనే ఉంటుంది బయటికి. అయితే స్కూల్లో డ్రగ్స్ తయారీ ఇప్పుడు రాష్ట్రం కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం చెప్పొచ్చు. అయితే ఈ వ్యవహారం సంబంధించి ఇప్పుడు ఈగల్ టీం కూడా మొత్తంగా పట్టుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే బ్రేక్ చేశారు, అయితే దీనికి సంబంధించి ఆ ప్రకాష్ గౌడ్ ఇప్పటివరకు ఎవరు సప్లై చేశారు, ఎక్కడ సప్లై చేశారు, అతనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతనికి వెనకాల ఎవరెవరు పనిచేస్తున్న విషయం తెలుసుకునే ప్రయత్నమే కొనసాగుతుంది. అయితే ఇలాంటి వ్యవహారాల సంబంధించి కూడా ఒకవేళ స్కూల్లో నిజంగా అక్కడ తల్లిదండ్రులు కూడా లోపలికి వెళ్ళి చూసినప్పుడు అయితే ఆ పరిస్థితి కనబడేది, కానీ ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు కనబడలేదు. కానీ ఏమైనప్పుడు కూడా స్కూల్లోనే ఏకంగా డ్రగ్స్ తయారు చేయడం ఇప్పుడు సంచలనం చెప్పొచ్చు. రైట్ రమేష్.